ఓకే సార్, 1 మినిట్ సార్. మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మరి రమ్యారావు గారు, కల్వకుంట్ల రమ్యారావు గారు, ఆమెతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, నిన్న ఎంగిలిపూల బతుకమ్మను మరి ఎంతో ఆడంబరంగా మీరు ఆడుకోవాలి. మరొకసారి కూడా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు ఆ మహిళలతో కలిసి బతుకమ్మలు ఆడుకోవాలి, కానీ సాటి మహిళల మీద ఒక మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ కావచ్చు, తర్వాత సినిమా పరిశ్రమ దాంట్లో కేటీఆర్కి సంబంధించి పొలిటికల్గా మీరు ప్రత్యర్థులుగా మీరు చూడొచ్చు, ఏదైనా కామెంట్ చేసుకోవచ్చు, దాని పట్ల అతను ఎలా స్పందించాలి, దాన్ని ఎవరు కాదన్నారు. ఒక మహిళ అయి ఉండి మరొక మహిళ మీద చేసిన కామెంట్స్ మరి ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు పండుగ ఏదైతే నిన్న ఎంగిలపూల బతుకమ్మ ప్రభుత్వం తరపున అధికారికంగా మేము ఎక్కడికక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం, చాలా సంబరంగా ఘనంగా. మరి అదే పండుగకు 2 రోజుల ముందు ఏ పార్టీ వాళ్ళైతే మాట్లాడినరో, ట్రోలింగ్ చేసినరో, మరి ఒక మహిళా మంత్రి, ఒక ఆడబిడ్డ, ఒక రాజకీయ అనుభవజ్ఞ ఉన్న తెలంగాణ ఆడబిడ్డ, మరి ఆమెను ఏడిపించడం, ఆమెను బాధించడము, ఒక అధికారిక ప్రోగ్రాంలో ఆమె పార్టిసిపేట్ చేసిన దానికి తమ్ముని వరుస ఉన్నాయన తోటి ఏం ట్రోలింగ్ అండి అది? అసలు దాని గురించి మాట్లాడారు, కానీ మళ్ళీ అడిగినందుకు దొంగేడుపులు అని మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? అది మన బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించే విధానం? అంటే మీరు ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా తిట్టవచ్చు, ఎట్లయినా క్రియేషన్ చేయవచ్చు, కానీ నిజంగా ఆడబిడ్డలు బాధ ఏడుస్తే దాన్ని దొంగేడుపు అని మాట్లాడతారా? ఏం మాటలండి? అవును, మరి ఒక అంత మాజీ మహిళా మంత్రిని పట్టుకొని, అంత అనుభవగ్రాలను పట్టుకొని మీరు ఇష్టం ట్రోలింగ్ చేసేసరికి తను బాధ అయింది. బాధ, ఆవేశం, ఆవేదనల తను ఈరోజు ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సురేఖక్క. నేను బాధలో అన్నాను, నా వాక్యాలను వెనుకకు తీసుకుంటున్నా అని కూడా ఆమె అంత మంచి చెప్పిండ్రు. మరి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారం లేదు అయినా కూడా అడ్డగోలు మాటలతోటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండ్రు. ఏ రోజన్నా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా? మీరు చూపించండి. ఈ రోజు మాట్లాడారు కదండి మేడం, హరీష్ ఒక్కటి మాట్లాడిండి. ఆయన డీపీతో, ఆయన ఫోటో ఉన్న డీపీతో వచ్చిన ట్వీట్కి ఆయన సమాధానం చెప్పారు. ఇలాంటిది మహిళలను మేము గౌరవిస్తాం, దీని పట్ల నేను చింతిస్తున్నా అని చెప్పి ఆయన చెప్పాడు. కొండా సురేఖ గారు కూడా హరీష్ రావు స్పందించాడని చెప్పారు. కేటీఆర్ స్పందించలేదు. హరీష్ టీఆర్ఎస్ పార్టీ అధినేత కాదు. హరీష్ ఒక్కటి స్పందిస్తే సరిపోదు. ప్రతిదానికి కామెంట్లు ఒకరు చేస్తారు, అడ్డగోలు క్రియేషన్లు ఒకరు చేస్తారు. స్పందించడానికి హరీష్ అంటే హరీష్ అయింది ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ అధినేతనా? ఆయన ఒక్కటి స్పందిస్తే మేము నోరు మూసుకొని ఊరుకుంటాం అనుకుంటున్నారా? బేషరతుగా అధినేత నుంచి ఇక్కడ కూర్చున్న వరకు కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా బేషరతుగా వాళ్ళు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. మీ పండుగ పూట 2.5 కోట్ల మహిళలకు సంబంధించిన వ్యాఖ్య అండి. ప్రతిసారి మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వం తీసుకున్న పథకం ద్వారా ఉచిత బస్సుల ప్రయాణం చేస్తే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఏంది, ఎల్లిపాయలు ఒలుసుకొని బ్రేక్ డాన్సులు చేసుకుంటారు. ఇంకో నాయకుడు అంటాడు చీర గాజులు అంటారు. ఏం ఎట్లా కనబడుతున్నాం? అసలు ఈ చీర కట్టుకొని గాజులు వేసుకుంటున్న మా మహిళా ఓటు బ్యాంకే లేకుంటే మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఉన్న లీడర్ గాని, ముఖ్యమంత్రి గాని ఎవరన్నా అయ్యి ఉండేదా? బీఆర్ఎస్ పార్టీల గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారి నుంచి ఏ నాయకుడు వరకైనా పోటీలు ఉన్న వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, మరి మహిళా ఓటు బ్యాంకు లేకుంటే వీళ్ళు గెలుస్తారా? అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఓట్లు ఇస్తేనే వాళ్ళు గెలుస్తారా? ఏం మాటలండి? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? వాళ్ళు మాట్లాడింది ఏదైనా బానే ఉంటది, వాళ్ళు మాత్రం వ్యాఖ్యలు వెనకకు తీసుకోరు. కానీ ఈ రోజు మా కొండా సురేఖక్క డెఫినెట్ గా వ్యాఖ్యలు నన్ను బాధ పెట్టిండ్రు, ఆ బాధలో, ఆక్రోశం, ఆవేదనలో నేను మాట్లాడినా ఆమె మంచిగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. దానికి ఇంకా హర్షించాలి. మేడం, మీరు బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించండి. మీరు కేసీఆర్తో కావచ్చు, కేటీఆర్తో కావచ్చు, ఇంకా మీకు కీలకంగా ఉన్న వాళ్ళు ఎవరు, కవిత కావచ్చు, ఇంకా హరీష్ రావు, ఎవరితోనైనా వారితో వ్యక్తిగతంగా మీరు కామెంట్ చేయొచ్చు. కానీ దీంట్లో కొండా సురేఖ గారు ప్రభుత్వంలో ఉన్న మంత్రి, ఆమె ఆరోపణ చేయాల్సిన పని లేదు. ఆమె మంత్రికి ఆదేశాలు ఇస్తే అక్కడ ఏం జరిగిందనే దాని మీద విచారణ జరుగుతుంది, దోషులు ఎవరో తేల్చవచ్చు. ఆమె రేవు పార్టీలని, మత్తు పదార్థాలు అని చెప్పి సినిమా రంగాన్ని లాగడం, అందులో మరి ఆ అక్కినేని కుటుంబం నుంచి విడిపోయి విడాకులు తీసుకొని పోయిన సమంత అనే ఒక ఒంటరి మహిళ, ఆమె ఒక హీరోయిన్, స్వశక్తిగా మరి ఒక హీరోయిన్గా ఎదిగింది. ఆమెను ఈ రాజకీయాల్లోకి లాగడం కావచ్చు, ఇదంతా ఒక మహిళగా మీరు ఎట్లా చూస్తారు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఆడ సమంత గానీ, ఇంకా ఇంకెవరన్నా గానీ, మా మహిళా మంత్రులు గానీ, మా మహిళా నాయకులు ఎవరినైనా మాట్లాడొద్దు. మాట్లాడిన దానికి బేషరతుగా కొండా సురేఖ
స్టేట్మెంట్ వాపస్ తీసుకుంటున్నా అని చెప్పిండ్రు. కానీ మరి ఇంతవరకు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నన్ను మాట్లాడి శ్రీనివాస్ గారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల వాళ్ళు అట్లనే అడ్డగోలు మాట్లాడిండ్రు. అధికారం దిగిపోయి 10 నెలలు అయితే కూడా ఇంకా అధికారంలో ఉన్న మన భ్రమల్లా ఇప్పుడు కూడా అడ్డగోలుగా మాట్లాడుతారు. అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, వాళ్ళు మాట్లాడితే కరెక్ట్, మేము మాట్లాడితే రాంగ్ అండి. మేము మాట్లాడిన దానికి ఏ మంత్రి అయితే మాట్లాడిందో ఆవిడ స్టేట్మెంట్స్ వెనుక తీసుకున్నారు. మరి మీరు తీసుకుంటారా? ఇంకా రేవు పార్టీలు అన్నారు, అది అన్నారంటే ఇంతకంటే దారుణమైన మాటలు చాలా అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మాకెవరి మీద వ్యక్తిగతంగా లేదండి, మీ పేర్లు పెట్టి ఎవరి మీద వ్యక్తిగతంగా మాట్లాడము, సిద్ధాంత ప్రకారమే మాట్లాడతాం, మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రకారమే మాట్లాడతాం, మేము అట్లనే విమర్శిస్తాం, విమర్శను కూడా మంచిగా విమర్శిస్తాం. కానీ ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళని నడిపించే విధంగా దరిద్రంగా మాత్రం మేము విమర్శ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారనే భావనలో ఉన్నారంటారా? మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారా? మరి మేము లేమండి, మేము పక్క అధికార పక్షంలో ఉన్నాం, ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజల పక్షాన ఉన్నాం. కానీ వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నాము అన్న భ్రమలలో ఉండి ఆడబిడ్డను ఇంటి ఆడబిడ్డ లేదు, వాళ్ళకు తెలంగాణ ఆడబిడ్డ లేదు, మహిళా మంత్రులలో లేదు, ఏది లేదు. అసలు మహిళలు అంటేనే లెక్కకు లేనట్టు ఇష్టం ఉన్నట్టు వాళ్ళ పార్టీలు ఉన్న మహిళలు వాళ్ళకి ఇష్టమైన మహిళలే మహిళలు అన్నట్టు, మిగతా వాళ్ళ మహిళలు కాదన్నట్టు అడ్డగోలుగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మా మంత్రి సీతక్క మీద ట్రోల్ చేసిండ్రు, నిన్న కొండ సురేఖక్క మీద ట్రోల్ చేసిండ్రు. వాళ్ళకి ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ట్రోలింగ్లు చేస్తా ఉన్నారు. దేనికోసం ట్రోలింగ్ చేస్తున్నారు? అవును, మీరు ప్రభుత్వంలో ఉన్న ట్రోలింగ్ చేసినప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? దోషులు ఎవరో కనిపెట్టచ్చు, ఆ ట్రోలింగ్ చేసిన లెవెల్కు విచారణ చెప్పి మీరు శిక్షించవచ్చు. మీరు అధికారంలో డెఫినెట్ గా చేస్తామండి, డెఫినెట్ గా చేస్తాం. వీళ్ళలాగా అడ్డగోలు మాటలు మాట్లాడడం ఏదైనా